అనుకున్నారా? ఇంకా ఇక్కడ ఆవు ఉంది చూడండి, పొడుస్తాను. ఓ దీని కొమ్ములు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఓ ఇక్కడ టోటల్ 3 ఆవులు ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి, బయటికి వెళ్దాం. బయట నుంచి అంతా మీకు చుట్టూ చూపిస్తాను. ఇక్కడ అన్ని కంపలు ఉన్నాయి, చూపిస్తాను. ఆవులు పొడుస్తాయి. ఇక్కడ ఒక పెద్ద ఫ్యాన్ ఉంది, మీకు అది చూపించాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక వింత అయిన సౌండ్ వస్తుంది, అని. ఇక్కడ భోజనాలు అన్నీ తింటారు. ఇది కూడా 600 సంవత్సరాల క్రితం కట్టించింది. ఇది ఎవరు కట్టించారో నాకు తెలీదు. ఇప్పుడు నేను మీకు కొన్ని రాళ్ళు చూపిస్తాను. మన రాళ్ళ కంటే ఇవి చాలా తేడా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇదిగోండి. ఇంకా చూస్తారా? చూడండి, మన రాళ్ళ కంటే చాలా తేడా. ఇక్కడ మన రాళ్ళు అసలు దొరకవు, చాలా తక్కువ చోట్ల దొరుకుతాయి. అది కూడా కొండ ప్రాంతంలో అసలు దొరకవు. కొండ ప్రాంతం అంటే కింద దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. మనం పోయేటప్పుడు మీకు కనిపిస్తాయి, నేను అప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ Please like this video, friends. Share to all your friends. And don't forget, please subscribe my channel. Oh, ఇక్కడ ఆవులు చాలా ఉన్నాయి. right? ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారా, ఆయన తెలుసుకున్నాం. అంకుల్ మీ పేరు ఏం పేరు? అంకుల్ రామ్ ప్రసాద్. ఇక్కడ పూజలు ఎందుకు చేయట్లేదు అంకుల్? ఇక్కడ పూజారులు ఎవరు లేరా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పూజలు చేయాలి? ఎన్ని సంవత్సరాలు కట్టించారు? ఎవరు కట్టించారని వీడియోలు? ఇప్పుడు ఆవులు టోటల్ ఎన్న 20 ఆడ వెనకాల కూడా ఉన్నాయి. నేను గుంటకల్ నేను ఇట్లా యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. నా పేరు ఆదిత్య. నేను యూట్యూబ్లో పెడుతుంటాను, అందుకు కొంచెం ఇంటర్వ్యూ. ఇవి ముందర వెనకాల సైడ్స్, దీని కళ్ళు ఎంత షార్ప్ అంటే
మన కళ్ళ కన్నా దీనికి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొండ ప్రాంతాలు చూపిస్తాను కదా. ఇక్కడ నేను మీకు చూపించబోయేది మా అబ్బగారులు 6 మంది. వారిలో ఒకరు బలరామరాజు గారు, అతని పత్ని లక్ష్మీ పార్వతమ్మ, వాళ్ళిద్దరి కుమారుడు ఇది కట్టించారు. వాళ్ళ కుమారుడి పేరు నరసింహ గారు. ఇది స్టోర్ రూమ్ కింద పనిచేస్తుంది. ఇది మాది. ఇక్కడ బియ్యము అవన్నీ ఇవన్నీ స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా ఇక్కడ తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది సద్దలక్కమ్మ గుడి. లోపల పోయి దర్శించుకొని చూడండి. ఇది కూడా 600 సంవత్సరాల పూర్వం కట్టించిన ఈ సద్దలక్కమ్మ గుడి. నేను మీకు చుట్టూ చూపిస్తాను. This side view. మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం కొండ దిగుతున్నాము. ఎంత హైట్ లో ఉన్నాము అనేది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం కిందికి వస్తున్నాము. ఇవన్నీ కొండలు.